సౌండ్ వస్తుంది. అమ్మ మైక్ లాగా కాకుండా కింద పడితే పైలిపోతాయి. ప్రియా కూర్చో, ప్రియా కూర్చో. కొంచెం కింద పెట్టిన పిల్లగా అందట్లేదేమో, అది పిల్లగా అందట్లేదు అంట. సౌండ్ సిస్టమ్ వారు అలర్ట్గా ఉండాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇదేం బాల. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఎవరు కూడా వెళ్ళొద్దు, చివరి వరకు చక్కగా ఉంటుంది. అందరు చూసి తరించండి. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. మానిటర్ కింద పెడితే ఏమైనా సౌండ్ పెంచే అవకాశం ఉంటే కింద పెట్టి. కలిగిన మా ప్రభు, నీ రెక్కల కింద నన్ను భద్రపరిచావు. నాకు ఆహారమునిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు. విలోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధరాలుగా నన్ను కాపాడుతున్న దైవమా, నీకే స్తోత్రం. ఆమేన్. ఆహా, ఏమి వెలుగు? అమ్మా మరియా, భయపడకు, నేను గాబ్రియేల దేవదూతను. దేవుడు నన్ను పంపెను. నీ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించదు, నీకు కుమారుడు పుట్టును, ఆయన కేసరి పేరు. ఈ లోక మనుషులను రక్షించడానికి ఆయన పుట్టిపోతున్నాడు. అమ్మమ్మ ఓ మరియమ్మ, వినవమ్మ ఈ శుభవార్త. స్త్రీలందరిలోన ధన్యురాలవమ్మ. అమ్మమ్మ ఓ మరియమ్మ, వినవమ్మ ఈ శుభవార్త. స్త్రీలందరిలోన ధన్యురాలవమ్మ. ఎవరయ్యా మీరెవరయ్యా, ఏమయ్యా వత ఏమయ్యా, వివరము చెప్పుమయ్యా, నాకు వివరము చెప్పుమయ్యా. ఎవరయ్యా మీరెవరయ్యా, ఏమయ్యా వత ఏమయ్యా, వివరము చెప్పుమయ్యా, నాకు వివరము చెప్పుమయ్యా. గాబ్రియేలు దూతనమ్మ, దేవుడు నన్ను పంపెనమ్మ. గాబ్రియేలు దూతనమ్మ, దేవుడు నన్ను పంపెనమ్మ. నీ గర్భమున కుమారుడు పుట్టును, ఆయన కేసని పేరమ్మ. నీ గర్భమున కుమారుడు పుట్టును, ఆయన కేసని పేరమ్మ. అమ్మమ్మ ఓ మరియమ్మ, వినవమ్మ ఈ శుభవార్త. స్త్రీలందరిలోన ధన్యురాలవమ్మ. పురుషుని ఎరుగని స్త్రీనయ్యా, పుత్రుని ఎలా కందునయ్యా. పురుషుని ఎరుగని స్త్రీనయ్యా, పుత్రుని ఎలా కందునయ్యా. ఈ లోకులంతా కాకుల గోల, ఎందుకు నాకీ అల్లరయ్యా. ఈ లోకులంతా కాకుల గోల, ఎందుకు నాకీ అల్లరయ్యా. పరిశుద్ధాత్మ వలనమ్మ గర్భము నీకు వచ్చునమ్మ. పరిశుద్ధాత్మ వలనమ్మ గర్భము నీకు వచ్చునమ్మ. పాపులను రక్షించుటకై దేవుడు మనిషిగా పుట్టునమ్మ. పాపులను రక్షించుటకై దేవుడు మనిషిగా పుట్టునమ్మ.
ధన్యురాలవమ్మ. దయాపాత్రాల నీకు శుభం కలుగుగాక. భయపడకు, కలత చెందకు, కలవరపడకు. ఆయన నీకు అండదండగా ఉండుగాక. దేవా, నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉన్నదో నీ చిత్తము నెరవేర్చు తండ్రి. ఆమేన్. దేవా యెహోవా, నీవెంత గొప్ప దేవుడు తండ్రి. నీవు చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు అగమ్యగోచరము తండ్రి. మాకు ఒక కేంద్రవు ప్రభువా. ఎందుకు పనికినటువంటి ఆ యోసేపును నాకు నీతిమంతురాలు పరిశుద్ధ మరియమ్మను నాకు ప్రదానం చేయడం ఎంత గొప్ప దేవుడు తండ్రి నీవు. నా తండ్రి నీకు స్తోత్రములు. హలో, పొలమక్క, ఇవాళ తిన్నావా? మరియమ్మ లేదు, మరియమ్మ అదే యేసేపుని ప్రదానం చేయబడిన మరియమ్మ గర్భవతి అయిందంట. గర్భవతి. అమ్మో, ఇదేమి సాధ్యం? యేసేపు ఎంత మంచోడో కదా, ఇదేమి మిడ్డమో ఏంటో. పొలమక్క, ఇవాళ తిన్నావా? మరియమ్మ లేదు, మరియమ్మ అదే యేసేపుని ప్రదానం చేయబడిన మరియమ్మ గర్భవతి అయిందంట. గర్భవతి. అమ్మో, ఇదేమి సహజం? యేసేపు ఎంత మంచోడో కదా, ఇదేం విడ్డమో ఏంటో. అయ్యో, ఎంత దారుణం! అయ్యో మరియా, ఎంత పని చేసావు మరియా, ఎంత పని చేసావు! ఎంతటి దారుణానికి వడికట్టావు మరియా, ఎంతటి దారుణానికి వడికట్టావు! నీవెంతటి నీచురాలు అని, మానవత్వం లేని మగు అని నేను ఎన్నడూ ఊహించలేదు మరియా, ఊహించలేదు. తుచ్చమైన పనికి పాల్పడి పాపభారాన్ని మూట కట్టుకొని భ్రష్టురాలు అయిపోయావా మరియా, భ్రష్టురాలు అయిపోయావా? ఈ లోకంలో నేనేల తలెత్తుకు తిరగవలెను, ఈ అవమానం నేనేల భరించవలెను మరియా. నీవెంతో నీతిమంతురావులు అనుకున్నాను, ఇలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు మరియా. మరియా, నేను నిన్ను రహస్యముగా విడనాటే మంచిది. ఈ యొక్క భూప్రపంచంలో ప్రభు అందరూ ఆటిపట్టులతో తొడుస్తూ ఉంటే ప్రభు నేను సహించగలదా మరియా? ఇక నుంచి నిన్ను రహస్యంగా విడనాటే నాకు మంచిది, అది నాకు తోచుచున్నది మరియా. ఓ యేసేపు, బాధపడకు, భయపడకు. ఇది యెహోవా దేవుని కార్యము. నీకు ప్రదానం చేయబడిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించును. ఈ లోకమును రక్షించుటకు మరియ గర్భమున ఒక కుమారుడు జన్మించును. ఆయనకు యేసని పేరు. ఇది దేవుని ఏర్పాటు. నీవు వెళ్ళి మరియను చేరదీసి సంరక్షించును. దేవుడు నీకు తోడై అన్నాడు. అట్లా తల్లి, దేవా నీవెంత గొప్ప దేవుడు తండ్రి. నేను అపార్థం చేసుకున్నాను ప్రభు. ఇప్పుడే వెళ్ళి నా మరియను స్వీకరించేదని తండ్రి, మరియను స్వీకరించేదా. రాజాది రాజా, రాజ మార్తాండ, శ్రీ శ్రీ హెరోదు మహారాజు వారికి జయము. స్వాగతం దరాసు స్వాగతం, స్వాగతం దరాసు స్వాగతం, స్వాగతం దరాసు స్వాగతం, స్వాగతం దరాసు స్వాగతం. రాజావారికి నా ప్రణామం. చిత్తం ప్రభు, చిత్తం ప్రభు. ఈ నా రాజ్యములో
ఈ ప్రజలందరూ నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? మీరు చాలా మంచివారని, మీలాంటి రాజు ఈ ప్రపంచంలో ఎవరో లేరని అనుకుంటున్నారు ప్రభు. ఇప్పుడు నిజం చెప్పు. అయితే సరే, అటుకనా? అవును ప్రభు. ఆశీనులు కండి. ఏరో రాజు గారికి ప్రణామములు. ఎచ్చటి నుంచి వచ్చి తిరిగి ఎవరు మీరు? ఎచ్చటి నుంచి వచ్చి తిరిగి మధ్యలోకి వెళ్ళండి. అదిగో ఇంకా మౌత్. ఎవరు మీరు? ఎచ్చటి నుంచి వచ్చి తిరిగి మేము తూర్పు దేశ యోగియా బెత్లెహేంలో శిశువు జన్మించనని నేను చూడవచ్చితిమి. పుట్టినాడని లేఖనముల ద్వారా తెలిసి వచ్చినది. అటులనా? అయితే ఆ శిశువుని కనుగొని తెలియవచ్చి తిరిగి మీరు నాతో చెప్పిన యెడల మీకు గొప్ప బహుమానము అందజేతును. మహాప్రభు. అట్లనే వెళ్ళరండి. మంత్రి చిత్తం ప్రభు. ఇద్దరు బైక్ దగ్గరికి రండి. మంత్రి చిత్తం ప్రభు. ఏమీ ఎట్లా నేను బ్రతికి ఉండగా, అవును ప్రభు. రాజునయ్యుండగా, అవును ప్రభు. రాజునయ్యుండగా చిత్తం ప్రభు. ఏమి ఏమి విచిత్రం. అవును ప్రభు. శిశువు జన్మించుటయా? శిశువు జన్మించుటయా? పుట్టుటయా? బైక్ దగ్గర చెప్పండి. శిశువు జన్మించుటయా? పుట్టుటయా? అసంభవము. జరగదు, జరగనివ్వను. ఉడత ఊతలకు గొడలు తెగిన, ఉడుకు నీళ్లకు ఇల్లు కాలిన యూదుల రాజట పుట్టాడట. ఈ హేరోదు రాజుని బ్రతికి ఉండగా వేరొక రాజు పుట్టుట అసంభవము. ఇది జరగదు, జరగనివ్వను. జరగదు, జరగనివ్వను. మంత్రి చిత్తం ప్రభు. భటులను తీసుకుని వెళ్ళి ఆ పట్టణం మందు శిశువులందరినీ కూడా సంహరించేయమని చెప్పి రాజాజ్ఞిస్తున్నాడు. చిత్తం ప్రభు. వహించండి, ఇది రాజాజ్ఞ. చిత్తం ప్రభు. వెళ్ళిరండి. రాజుగారికి ఎన్ని బాధలు వచ్చినాయి. అంజు నువ్వు అట్లా వెళ్తే కనపడదు, వీడియో తీయాలి. ఇది త్వరగా త్వరగా త్వరగా. దయచేసి ఎవరైనా కానీ డైలాగ్ మైక్ దగ్గర చెప్పండి. చూడు తొలగిరా ఏం రాగలరా? ఈ గొర్రెలు మనం మాట్లాడలేదేట్రా? సరిపోతుందిరా. నీకు లేకుండా ఈ మాట్లాడలేదురా. సరిపోతుంది. ఒడ్డు మీద పడితే సరి బాగా వేస్తుంది కానీ మళ్ళా ఏంట్రా ఇవాళ చలి ఎక్కువ వేస్తుందా? చీకటి కావాలి కానీ గట్టేట్రా బాబు మంట వేసుకుందామా? బొర్రన్నా గొర్రెల మంది ఎక్కువ వచ్చిన నా గొర్రెల మంది తగ్గిపోతుంది ఏంట్రా? ఏంటి ఇడికేదో వచ్చేసింది రే చూసా పోదాం అనుకుంటున్నావా? సర్లేరా మళ్ళా గుర్తు తెచ్చుకోరా. సరే ఇదిగో ఇదిగో అబ్రాహాన్ని వదిలేసిన లోతు పరిస్థితి ఏమైంది తెలుసా?
బాగా ఇబ్బంది జాగ్రత్త మరి. నేను వెళ్ళనురా బర్రనా సరే గొంతు చాలా బాగుంటది. ఒక పాట వేసుకోరా. పాట ఏమంటావా? వేసుకో. సరే వేసుకో. పొద్దుగుకి పోనాదే సద్దుమణికి పోనాదే పెద్దోడిని కాద నాకు నిదుర రాక ఉన్నదే పెద్దోడిని కాద నాకు నిదుర రాక ఉన్నదే పొద్దుగుకి పోనాదే సద్దుమణికి పోనాదే పెద్దోడిని కాద నాకు నిదుర రాక ఉన్నదే పెద్దోడిని కాద నాకు నిదుర రాక ఉన్నదే అందాల ఆలియకే గుర్తుకోకుండాది గుండెల్లో ఏదేదో గుబులుగున్నది గుండెల్లో ఏదేదో గుబులుగున్నది మధుముఖి పోనాదే సత్తుమణికి పోనాదే నాకు నిధుల రాక ఉన్నది చొక్కలేదు రంగు రంగు ఎలుగు ఎటు అందాల దెయ్యమేమో బాబోయ్ నాకే తెలియకుంటే ఇంటిలో చొక్కలేదు రంగు రంగు ఎలుగు ఎటు ఎలాంటి దెయ్యమేమో బాబోయ్ తెలియదు. ఒరే కరుణా ఒరే మళ్ళా రే ఏంటో తెల్ల ఉందా అబ్బో మెరుతుంది రోయ్ ഒരു బాబో నీ అంక వస్తుంది ഒരു మనం నిక్కి నిక్కి వస్తుంది రోయ్ రెక్కలు కలిగి ఉన్నది రోయ్ బాబా నిజంగా చేయలేదు బాబా వచ్చేస్తుంది వచ్చేస్తుంది బాబా వచ్చేస్తుంది. గొల్లలారా భయపడకుడి, నేను దెయ్యాన్ని కాదు భూతాన్ని కాదు గాబ్రియేల దేవదూతను. దేవుడు నన్ను పంపాను. మీకు లోక రక్షకుడు బెత్లెహేము అనే ఊరిలో పుట్టి ఉన్నాడు. ఆయనకు పేరు యేసు. ఆకాశంలో ఒక తార వెలుస్తుంది చూడుడి. ఆ తారను వెంబడిస్తూ వెళితే ఆ తార మీకు యేసు జన్మించిన స్థలం చూపించును. యేసయ్యని దర్శించి తరించండి, మీకు శుభం కలుగుగాక. మనకు రచ్చకుడు ఉట్టేసాడు రోయ్. మనకు ఆ తార గుర్తు చెప్పుద్దండి రా. ఆ తార ఉంటే వెళ్ళిపోదావా పాడపడుకుంటూ వెళ్ళిపోదాం. అయ్యో పోదాము బెత్లెహేముపురమునకు రండయ్యో పోదాము బెత్లెహేముపురమునకు రండయ్యో పోదాము రండయ్యో పోదాము. మరియా తనయుడట మహిలో పుట్టాడట మరియా తనయుడట మహిలో పుట్టాడట మానవ పాపములను పోయుటకు వచ్చాడట. రండయ్యో పోదాం రండయ్యో పోదాం రండయ్యో పోదాము. ఇంకొకటి ఏడ్రా లాలి 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 శ్రీ బాలయేసుకు లాలమ్మ లాలి 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 లాలి. మన పాపాలను కడగటానికి దేవదేవుడు భూ నుండి దిగి వచ్చినాడు. యేసు ప్రభువుకి వందనములు చెప్పుకుందాం. దేవుడు మనలను దీవించును కాక. ఆమేన్. ఏమండి వాళ్ళు అరిసి